హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో 5204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఇంకా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాలేదు. దరఖాస్తు చేసుకోవాలి అనే అభ్యర్థులు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, ఇలాంటి చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే మొత్తం ఉన్నటువంటి ఈ పోస్టులకు ఎంతమంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది, ఒక పోస్టుకు ఎంతమంది పోటీ పడే అవకాశం ఉంది, ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్టాఫ్ నర్స్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఈ కోర్సు తీసుకోవచ్చు. కేవలం 1500 రూపాయలకే స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ యొక్క సిలబస్ ప్రకారం ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా టెస్ట్లు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే చాలా క్లాసెస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సిలబస్ ప్రకారం ఇంకా చాలా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తాం. అంతేకాకుండా మీకు టెస్టులు కూడా పెట్టడం అయితే జరుగుతుంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయినట్లయితే యాప్లో హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. క్రింద మీకు స్టోర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే యాప్లో ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని కోర్సులు కూడా కనిపిస్తాయి. అందులో మీరు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్సు తీసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టాఫ్ నర్స్ యొక్క పూర్తి కోర్స్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు 1500 రూపాయలకే ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది. ఇక్కడ మీకు బై నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. ఈ యొక్క స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అంతేకాకుండా నర్సింగ్ రిలేటెడ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ కూడా ఈ కోర్సు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా ఉపయోగించుకోండి. మరి పత్రికాముఖంగా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేందుకు డాక్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్లో ప్రైవేటు ప్రాక్టీసు వద్దు అంటూ మనకి ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగమే ముద్దు, ప్రైవేటు ప్రాక్టీస్ రద్దన్నా సరే ఈ డాక్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. అంతేకాకుండా గ్రామాల్లో పనిచేసేందుకు మహిళా డాక్టర్ల ఎదురుచూపు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇప్పటికే రెట్టింపు దరఖాస్తులు వచ్చాయి. ఎంబీబీఎస్తో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరే వారికి వేతనాలు తక్కువగా ఇస్తున్నారంటూ మనకి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి తాజా సమాచారంతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 12,755 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికే కొన్ని పోస్టులకు రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. మొత్తం చూసుకుంటే 10,028 పోస్టులను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. ఇప్పటివరకు ఎంబీబీఎస్ అర్హతతో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 734 పోస్టులు, వైద్య విధాన పరిషత్ పరిధిలో 208 పోస్టులు, ఐపీఎం పరిధిలో 7 సివిల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. మొత్తం 950 పోస్టులకు 4,800 దరఖాస్తులు అయితే వచ్చాయి. అంటే ఏకంగా 5 రేట్ల దరఖాస్తులు అయితే వచ్చాయి. వీరికి బేసిక్ వేతనం చూసుకుంటే 58,850 ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ అదనంగా ఉంటుంది. దీంతో పాటుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారికి 90% మేరకు ఇందులో పోస్టులు కూడా దక్కడం జరిగింది. ఇక అనుభవం లేని వారికి, ఇప్పుడే ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారికి 90% మందికి అసలే అవకాశమే రాలేదు. అంతేకాకుండా పోస్టులు పొందిన వారిలో ఎక్కువ మంది మహిళా డాక్టర్లు అయితే ఉన్నారు. మహిళా డాక్టర్లు 509 మంది, పురుష డాక్టర్లు 441 మంది అయితే ఉండడం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు మహిళలే ముందుకు వస్తున్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయగా ఇప్పటికే 2,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ అంటే ఎంహెచ్ఎస్ఆర్ఏ సభ్య కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి చెప్పడమే జరిగింది. ఇంకా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ఇక స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి తాజా సమాచారం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వివిధ వైద్య ఆరోగ్య విభాగాల్లో 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఇటీవల ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే పే స్కేల్ అనేది 36,750 నుంచి 16,990 మధ్య ఉండడంతో పాటుగా దాదాపుగా ఈ పోస్టులకి 30,000 మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని మనకి ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఈ 5,000
5204 పోస్టులకి కూడా 30,000 మంది దరఖాస్తు అయితే చేసుకుంటారని మనకి ఇక్కడ ఎస్టిమేషన్ అయితే వేశారు. అంటే ఒక పోస్ట్కి దాదాపుగా 6 మంది పోటీ పడే అవకాశం అయితే ఉంది. ఇంకా ఎక్కువ మంది కూడా పోటీ పడవచ్చు. అయితే పూర్తిగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే దానిపై మనకి అంచనా అయితే క్లియర్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఒక పోస్ట్కి 6 మంది మాత్రమే పోటీ పడతారు. ఇక తెలంగాణ రూల్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి 6 రెట్లు డిమాండ్ ఉంటుందని మనకి ఇక్కడ సమాచారం అయితే వచ్చింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 1500 ఏఎన్ఎం పోస్టులకి కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ కాబోతుందని, అయితే ఈ ఏఎన్ఎం పోస్టులకి 10 రెట్లు పోటీ ఉంటుందని మనకి ఇక్కడ సమాచారం అయితే వచ్చింది. సో త్వరలో మనకి 1500 ఏఎన్ఎం పోస్టులకు కూడా తెలంగాణలో నోటిఫికేషన్ అయితే వస్తుంది. స్టాఫ్ నర్స్ పోస్టులకు మరియు ఏఎన్ఎం పోస్టులకి రెండింటినీ కూడా రాత పరీక్ష ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ప్రస్తుతానికి ఉన్నటువంటి తాజా అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా తాజా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.